హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు దేవుని యొక్క సన్నిధానంలో దేవుని ఆరాధన చేయడానికి, దేవుని మహిమపరచడానికి దేవుడిచ్చినటువంటి మహా సమయాన్ని బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క ధ్యానం కొరకే, వాక్య ధ్యానం కొరకే ఏర్పరచుకున్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం. మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి 41వ వచనం వరకు మనము చదువుకున్నాం. మార్కును ಬರೆದ ಸುವಾರ್ತೆ 4ನೇ ಅಧ್ಯಾಯ ಅದರ 35ನೇ ವಚನದಿಂದ 41 ವಚನದವರೆಗೆ ಸಮಯದಲ್ಲಿ ನಾವು ಓದಿಕೊಳ್ಳೋಣ. సముద్రముతో చెప్పగా గాలి అణగి మిక్కిలి నిమ్మడమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరికొకడు చెప్పుకొనేది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క సన్నిధానంలో వాక్యం నిమిత్తమే మనమందరూ కూడా కళ్ళు మూసుకొని మనమందరూ కూడా దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వెళ్తుండగా, ప్రభువా నీ యొక్క వాక్యం ద్వారా నీవు మాట్లాడండి. యేసయ్యా నీ యొక్క వాక్యం ద్వారా నీవు మాతో మాట్లాడండి. ప్రభువా నీవు మాట్లాడే దేవుడువు నా తండ్రి, చెట్టు రాయు పుట్టువు కావు అయ్యా. మాట్లాడే దేవుడువు నా తండ్రి, నాతో మాతో సంఘముతో మీరు మాట్లాడండి ప్రభువా అని దేవుని యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేసుకున్నాం. యేసప్పా నీకు స్తోత్రాలు నాయనా. ప్రభువా నీ సన్నిధానంలో అయా నా తండ్రి మమ్మల్ని మేము సంపూర్ణంగా అయా నా తండ్రి నీకు సమర్పణ చేసుకుంటూ, దేవా అవును నా తండ్రి మేము ప్రార్థన చేస్తున్నాం. అయా నీ యొక్క వాక్యం చేత మీరు మాట్లాడండి నాయన. అయా నీ యొక్క వాక్యం చేత మీరు మాట్లాడండి నా అయా. నీవు మాట్లాడే దేవుడు అయా, రాయివి చెట్టువి పుట్టవు కాదు ప్రభు. అయా నీవు మాట్లాడేవాడు అయ్యో, నాతో మాతో నా తండ్రి సంఘముతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని అయా చెప్పబోతున్న నన్ను నా తండ్రి నీ యొక్క సిలువ చాటున మరుగుపరుచుకొని ప్రభు నీవే ఘనత మహిమ ప్రభావములు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్యంలో కొన్ని మాటలను మనము ఈరోజు మనం ధ్యానం చేసుకున్నాం. విశేషంగా మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయము దాంట్లో 35వ వచనం నుండి 41వ వచనం వరకు. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క మాటల్లో మనం ఒకవేళ గమనించినట్లయితే యేసు ప్రభువారు ఒక మాట ద్వారా తుఫానును ఆపినటువంటి విషయాన్ని మనము దేవుని యొక్క వాక్యంలో గమనిస్తున్నాం. విశేషంగా మనం చదువుకున్నట్లయితే ఇక్కడ చూడండి 39వ వచనాన్ని ఎవరైనా గట్టిగా చదవండి. అందుకు ఆయన లేచి గాలిని గదిరించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి విషయాన్ని ఒకవేళ గమనించినట్లయితే యేసు ప్రభువారు గాలిని, తుఫానును, మరి నీటిని ఏం చేశాడంటే తన మాట ద్వారా నిలిపివేసినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. మనం ఎప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఒక విషయాన్ని మనం గ్రహించుకోవాలి. మనం ఎవరై ఉన్నాము? దేవుని బిడ్డలంగా ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులకి ఒకవేళ అసాధ్యమే, అయితే దేవునికి సమస్తము ఏమైనదంట? సాధ్యముగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో ఈ యొక్క వాక్యాన్ని మనం ఒకవేళ ఇతరులకు ఒకవేళ చెప్పినట్లయితే ఇక్కడ కూడా వాక్యంలో కొంతమంది అంటున్నారు, ఈయన ఎవడై ఉండొచ్చు? సముద్రము, గాలి, తుఫాను ఈయన ఒక మాటను వింటున్నాయి కదా అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటను కూడా మనం చూస్తున్నాం. ఈ యొక్క వాక్యాన్ని ఒకవేళ అన్యులకు, లోకంలో ఉన్న వారికి ఒకవేళ మనం చెప్పినప్పుడు వారు కూడా ఇలాగే అంటారు, ఈ వాక్యం ఏంది ఇలాగుంది, సముద్రము, గాలి, వాన ఆయన మాట వింటాయా అని. అవునండి, ఖచ్చితంగా యేసు ప్రభు వారి యొక్క మాట సృష్టి అంతా కూడా వింటది. హల్లెలూయా. ఎందుకు సృష్టి అంతా కూడా వింటదంటే ఆ సృష్టిని సృజించినటువంటి వాడు ఎవరు? యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సృష్టి అంతా కూడా ఆయనకు లోబడుతుందంటే దాన్ని చేసినటువంటి వాడు ఎవరైనారు? యేసు ప్రభు వారు అయినారు. హల్లెలూయా. అందుకొరకే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు వారు పలికినటువంటి మాటకు ఆ యొక్క దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఆయన లేచి గాలిని గర్దించినప్పుడు నిశ్శబ్దమై ఊరికే ఉండెను అని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. ఏమైందంట? గాలి నిశ్శబ్దముగా ఊరుకనే నుండెను అని రాయబడింది. మన జీవితాల్లో మనం పరీక్ష చేసుకున్నాము. నిజంగా దేవుడు గాలిని, నీటిని ఆయన ఏం చేస్తాడంట? నిశ్శబ్దం చేసేవాడుగా ఉన్నాడు. మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితులైనా, ఎలాంటి అవమానాలైనా, ఎలాంటి రోగమైనా, ఎలాంటి పరిస్థితులు మనం ఎదురిస్తున్నప్పటికీ కూడా దేవుని యొక్క నోటి ద్వారా ఒకవేళ నీ జీవితాన్ని నేను ఆశీర్వదిస్తాను అని ఒక మాట పలికినట్లయితే మన స్థితిగతులన్నిటిని కూడా ఏం చేస్తాడంట? దేవుడు మార్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక మాట చదివిస్తే మన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఏమవుతాయంటే తారుమారైపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారు ఒకసారి ఆయన సువార్త చాటిస్తూ ఒక గ్రామానికి వెళ్ళాడు. ఒక గ్రామానికి వెళ్తుండగా అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏమైనాడంట? పరుపు వేసుకొని ఆయన ఉన్నాడు. అంటే ఆయన అనారోగ్యంతో ఉన్నాడు, అంటే లేవలేని స్థితిలో ఉన్నాడు. ఆ లేవలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళి ఏమంటున్నాడు అంటే, నీ పరుపుని ఎత్తుకొని నువ్వేం చెయ్యి, నడువు అన్నాడు. హల్లెలూయా. ఆ మాట పలికిన వెంటనే ఆ అస్వస్థత కలిగినటువంటి, అనారోగ్యంతో ఉన్నటువంటి ఆ ఒక రోగి ఏం చేశాడంటే ఆయన మాట చప్పున, ఆయన పలికిన మాటకు విధేయుడు ఏం చేశాడంట? తన పరుపుని ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా 38 సంవత్సరాలు కోనేటి దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి 38 సంవత్సరాలు ఏ ఒక ఆదరణ లేక, లేవలేక, అనారోగ్యంతో, సమస్యలతో, బాధలతో కూర్చున్నటువంటి ఆ ఒక వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు వారు వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడు? నీ పరుపుని ఎత్తుకొని వెళ్ళు అన్నప్పుడు ఆయన కూడా ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? తన పరుపుని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అదేవిధంగా మరి అపోస్తలుడైనటువంటి పేతురు మరి యోహాను ఇద్దరు కూడా దేవాలయం దగ్గర ప్రార్థనకు వెళ్ళారు. ప్రార్థనకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంటివాడైనటువంటి, పుట్టుకతోనే వచ్చింది వానికి కుంటితనము, ఆ కుంటివాడిని వారు వెళ్ళి అంటున్నారు, నజరేయుడైన యేసు నామములో నువ్వేం చెయ్యి, లేచి నడువు అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంటివాడు ఏం చేశాడండి? లేచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చక్కగా ఆలోచన చేయాలి. మన జీవితంలో ఏదైతే మనం పోగొట్టుకున్నామో, మన జీవితంలో ఏదైతే చేయలేకపోతున్నామో, మన జీవితంలో ఏదైతే అనుభవించలేకపోతున్నామో, అన్ని కార్యాలపైన మనం ఏం చేయాలంట? దేవుని మాటకు మనము ఒప్పించేవారుగా ఉండాలి.
ఒకవేళ మన పరిస్థితుల్ని, మన దరిద్రాన్ని, మన ఒక అనారోగ్యాన్ని ఒకవేళ దేవునికి చెప్పి, ప్రభువా ఈ యొక్క దరిద్రాన్ని, ఈ యొక్క శాపాన్ని, నాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బలహీనతను తీసేయని ఒకవేళ యేసు ప్రభువారికి చెప్పి, యేసు ప్రభువారు నీకు ఆశీర్వాదం కలుగును గాక అన్నట్లయితే మన జీవితంలో ఏమవుతుందంట? ఆశీర్వాదం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మరి అదేవిధంగా యేసు ప్రభువారు మార్గంలో వెళ్తుంటే ఎదురు గుడ్డివారు వచ్చారట. ఎదురు గుడ్డివారు వచ్చినప్పుడు యేసు ప్రభువారు వాళ్ళతో ఒక మాట అడుగుతున్నాడు. నేను చాలాసార్లు మీకు చెప్పాను, ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారంటే ఆ ఇద్దరు గుడ్డివారు కూడా ఏం చేశారంట? ప్రభువా మేము నమ్ముచామన్నారు. హల్లెలూయా. ప్రభువా మేము నమ్ముతామన్నారు. నమ్మిన వెంటనే వాళ్ళ విశ్వాసం చొప్పున అక్కడ వాళ్ళకి ఏమవుతుందంటే జరుగుతున్నటువంటి కార్యాలను మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ వాక్యాలన్నిటి బట్టి మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, మొట్టమొదటిగా దేవుని బిడలుగా ఉన్నటువంటి మనము, నా దేవుడు, నేను ఆరాధిస్తున్నటువంటి ప్రభువు, ఆయన సర్వశక్తిమంతుడు, ఈ యొక్క సృష్టినంతా కూడా సృజించినటువంటి వాడు. ఆయన మాట ద్వారా పలికే ప్రతి ఒక్క మాట కూడా నెరవేరబడుతుంది అనే ఒక విశ్వాసం కలిగినటువంటి బిడలుగా మనము ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యం తెలియజేస్తుంది, సాసువు గింజంతా మీకు విశ్వాసం ఉన్నట్లయితే ఈ యొక్క కొండకు నువ్వు వెళ్ళి లోయలో పడంటే ఏమవుతుందంట? కొండ లోయలో పడుతుందంట. హల్లెలూయా. ఎంత విశ్వాసం ఉంటే, ఎంత విశ్వాసం ఉంటే? సాసువు గింజంత విశ్వాసము. నీ జీవితంలో సాసువు గింజంత విశ్వాసము నీకు ఉండి ఈ కొండను వెళ్ళి నువ్వు లోయలో పడంటే లోయలో వెళ్ళి పడుతుందంట కొండ. అదేవిధంగా అదే ఒక శాశ్వతంత విశ్వాసము నీవు ఉంచుకొని, నా కుటుంబం అంతా కూడా రక్షణ మార్గంలోనికి రావాలి, నాకున్నటువంటి అప్పుల బాధలన్నీ కూడా పోవాలి, నాకున్నటువంటి అనారోగ్యం అంతా కూడా బాగా కావాలి, నాకున్నటువంటి సమస్యలన్నీ కూడా పోవాలి అని ఒకవేళ యేసు ప్రభువారి నామంలో నీవు ప్రార్థన చేసినట్లయితే, విశ్వాసం కలిగి ప్రార్థన చేసినట్లయితే ఆ ఒక విశ్వాసానికి జయాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నీవు నేను పలుకుతున్నటువంటి మాట అది విశ్వాసపూర్వకంగా ఉన్నదా? నీవు నేను మాట్లాడుతున్నటువంటి మాటలు దేవునికి విధేయత కలిగినటువంటి మాటలుగా, విశ్వాసము కలిగినటువంటి మాటలుగా మాట్లాడుతున్నామా అనే ఒక విషయాన్ని మన జీవితాల్లో మనం పరీక్ష చేసుకోవాలండి. ఆ ఇద్దరు గుడ్డివారి దగ్గరికి వచ్చి ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారంటే వారు ఇద్దరు గుడ్డివారే, దేవుడు చేసినటువంటి అద్భుతాలను చూడలేనటువంటి వారు, కేవలం ఆయన గురించి చెప్పినటువంటి మాటలు మాత్రమే విన్నటువంటి వారు. అయితే వారు నమ్మారు యేసు ప్రభువారిని. ప్రభువా మేము చూడలేకపోవచ్చు, అయితే నీ మాటలను, నీవు చేసినటువంటి ఉపకారములను, నీవు చేసినటువంటి మహిమ కార్యములను, అద్భుతాలని మా చెవులారా మేము వినున్నాము, నీవు చేయగలవని మేము నమ్ముచున్నామని నమ్మారు. కాబట్టి ఆ ఇద్దరు గుడ్డి వారికి ఏమో జరిగింది? స్వస్థత కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తి గురించి మనకు తెలుసు, నామాన్ అనే ఒక వ్యక్తి. ఆ నామాను తన ఇంట్లో ఉన్నటువంటి చిన్న కుమార్తె, నీకు వచ్చినటువంటి కుష్ఠాన్ని ఒక సేవకుడు ఉన్నాడు, అక్కడికి వెళ్తే ఆ సేవకుడు బాగా చేస్తాడంటే ఆ రాజుగా ఉన్నటువంటి నామాన్ని ఏం చేశాడంట? ఆ చిన్న పాప చెప్పినటువంటి మాటను నమ్మాడు. హల్లెలూయా. ఆ చిన్న పాప, ఇంట్లో పనిచేసే ఒక పాప, పాత్రలు కడిగే పాప, ఇల్లు నూకే పాప, చాలా బీదతనంలో ఉన్నటువంటి పాప చెప్పినటువంటి మాటలు ఎవరు విన్నారంట? రాజు విన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇవన్నీ మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, నీవు ఏదైతే దేవుని సన్నిధానంలో నీవు నమ్ముచున్నావో ఆ నమ్మికను, విశ్వాసాన్ని దేవుడు ఏం చేస్తాడంటే బలపరిచేవాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆ ఒక చిన్న పాప ఆ ఒక వ్యక్తికి అంటే రాజుకు చెప్పిందో, చెప్పినప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ రాజు ప్రయాణం చేసుకుంటూ ఎక్కడికి వెళ్తున్నాడు? ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తున్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రవక్త అంటున్నాడు, నీవేం చెయ్యి, ఆయనకు ప్రార్థన చేయలేదు, ఆయన పైన ముట్టలేదు, చేయి పెట్టలేదు, నూనె రాయలేదు, ఏమీ రాయలేదు. ఆయన అంటున్నాడు, నీ వెళ్ళి ఏం చెయ్యి, అక్కడ ఒక కోనేటి ఉంది, ఒక నది పారుతుంది, అక్కడికి వెళ్ళి నువ్వేం చెయ్యి, 7 సార్లు మునుగన్నాడు. హల్లెలూయా. చూడండి, ఒక చిన్న పాప చెప్పింది,
రాజా, నీకున్నటువంటి కుష్ఠరోగం వల్లంటే మా ఊర్లో ఒక సేవకుడు ఉన్నాడు, ఒక ప్రవాది ఉన్నాడు, అక్కడికి వెళ్ళి నువ్వు వెళ్తే ఆయన బాగా చేస్తాను అన్నప్పుడు ఆయన ఎంతో విశ్వాసంతో ఆ ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు, సేవకుని దగ్గరికి వెళ్ళాడు. ఆ సేవకుని దగ్గరికి వెళ్తే ఆయన ప్రార్థన చేయలేదు, ఆయనను ముట్టలేదు, ఆయన పైన నూనె పోయలేదు, ఆయనతో ఏమీ మాట్లాడలేదు. ఆయన ఏమంటున్నాడంటే, వెళ్ళిన వెంటనే నువ్వేం చెయ్యి, ముందు కనబడుతున్నటువంటి నదిలో నువ్వేం చెయ్యి, 7 సార్లు మునగ. హల్లెలూయా, హల్లెలూయా. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? అది మనం వచ్చిండేది ఒక చిన్న పాప చెప్పిన మాటను చెప్పి వచ్చాము. అయితే ఈ సేవకుడు, ఈయనకి ఎంత గర్వం ఉండాలా, ప్రార్థన చేయొచ్చు కదా, నేను చిన్న పాప మాట విని నేను వచ్చాను ఇక్కడ, నా గురించి ప్రార్థన చేయొచ్చు కదా, నా పైన నూనె పోయొచ్చు కదా, ఆ నూనెతో సవరించవచ్చు కదా, నా కొరకు ప్రార్థన చేయొచ్చు కదా అని చెప్పేసి అలాగనేవారు మేము. అయితే ఆ రాజు ఏం చేశాడంట, ఏమీ మాట్లాడలేదు. ఎప్పుడైతే ఆ దేవుని సేవకుడు ఆ నదిలో వెళ్ళి నువ్వు 7 సార్లు మునుగంటున్నాడు, ఆ మాటను ఏం చేస్తాడంటే నమ్మి ఏం చేస్తున్నాడంట, ఆ నది దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్ళి ఆ సేవకుడు చెప్పినటువంటి మాట అనుసారంగా ఏం చేశాడంట, 7 సార్లు మునిగాడంట. హల్లెలూయా, హల్లెలూయా. 7 సార్లు దేవుని మాటకు విధేయుడై, దేవుని సేవకుని మాటకు విధేయుడై 7 సార్లు మునిగిన తర్వాత ఆయనకి ఏమైందంట, తనలో ఉన్నటువంటి కుష్ఠం అంతా కూడా సంపూర్ణంగా స్వస్థత కలిగింది. హల్లెలూయా. దేని నిమిత్తము? హల్లెలూయా. ఆయనకు స్వస్థత కలిగింది దేని నిమిత్తం అండి? దేవుని నమ్మాడు, దేవుని సేవకుని నమ్మాడు, దేవుని బిడ్డగా ఉన్నటువంటి ఒక చిన్న బాలిక మాటను నమ్మాడు. మన జీవితంలో ఎలాంటి కార్యాలు మనకి ఎదురైనప్పటికీ కూడా నీవు దేవుని మాటను నీవు నమ్మినట్లయితే, దేవుని నువ్వు ఆశ్రయించినట్లయితే అన్ని కార్యాలు కూడా ఏం చేస్తాయంట, మనకు అనుకూలంగా మారుతాయి. హల్లెలూయా. అన్ని కార్యాలు కూడా అనుకూలంగా మారుతాయి. మనం ఏం చేయాలంటే దేవుణ్ణి నమ్మేవారుగా ఉండాలి. హల్లెలూయా. అదేవిధంగా ఇంకొక విషయం ఒకవేళ మనం చూసినట్లయితే, యేసు ప్రభువారు ఒక మార్గంలో వెళ్తుంటే ఒక సైన్యాధిపతి వస్తున్నాడు దేవుని దగ్గరికి, యేసు ప్రభువారి దగ్గరికి. యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ఆయన ఒక మాట అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు అంటే, స్వామి, నా సేవకుల్లో ఒకడు చాలా అనారోగ్యంతో ఉన్నాడు, వాడు లేవలేకపోతున్నాడు, వాని గురించి నువ్వు ప్రార్థన చేయాలని చెప్పేసి అన్నప్పుడు ఏం చేస్తున్నాడంట యేసు ప్రభువు, సరే వెళ్దామన్నాడు. అప్పుడు ఆ సైన్యాధిపతి ఏమంటున్నాడు తెలుసా, అయ్యా, నీవు నాకు కుటుంబానికి రావడానికి ఆ అర్హత నాకు లేదు, నేను కూడా ఒక అధికారిగా ఉన్నాను, నా కింద అనేక మంది పని చేసేవారుగా ఉన్నారు, వారికి నేను ఈ పని చేయంటే ఆ పని చేస్తారు, ఆ పని చేయంటే ఆ పని చేస్తారు, అక్కడికి వెళ్ళంటే అక్కడికి వెళ్తారు, ఇక్కడికి రా అంటే ఇక్కడికి వస్తారు. నీవు నా ఇంటికి వచ్చే అర్హత నాకు లేదు, నీవు ఒక్క మాట సెలవిస్తే అక్కడ ఉన్నటువంటి నా పనివాడు ఏం చేస్తాడు, స్వస్థత కలుగుతుంది వానికి అన్నాడు. చూడండి, ఆ ఒక వ్యక్తిలో ఉన్నటువంటి విశ్వాసం ఎంత గొప్పదంటే, దేవుని నోటి ద్వారా వచ్చే ఒక మాట నా సేవకునికి స్వస్థపరుస్తుంది అనే ఒక మాట, ఆ మాట పైన ఎంతో విశ్వాసం పెట్టాడని ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా యేసు ప్రభువారు నీ యొక్క సేవకునికి స్వస్థత అవుతుంది అని చెప్పిన వెంటనే అక్కడ ఏమవుతుందంట, స్వస్థత కలిగి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో అద్భుతాలు ఎందుకు జరుగుతలేదంటే, మన జీవితాల్లో ఎందుకు మేలులు జరుగుతలేదంటే, మన జీవితాల్లో ఎందుకు ఆశీర్వాదాన్ని మనం పొందలేదంటే ఒకటే ఒకటి కారణం, దేవుని మనం ఇంకా సరిగా విశ్వసించలేదు, దేవుని మనం ఇంకా నమ్ముటలేదు. హల్లెలూయా. దేవుడు ఆదాము అవ్వను సృజించిన తర్వాత ఏం చెప్పాడు, మీరు ఈ లోకాన్ని స్వతంత్రించుకోండి అన్నాడు, ఈ యొక్క లోకాన్ని స్వతంత్రించుకోండి అన్నాడు, బహు సంతానము కలుగునుగాక అన్నాడు మీకు. ఆ విధంగా దేవుడు ఇలాగే ఆశీర్వదిస్తూ వస్తున్నప్పుడు అబ్రహాము దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాంకి ఏమన్నాడు దేవుడు, నేను నిన్ను ఆశీర్వాదపు నిధిగా మారుస్తానన్నాడు. హల్లెలూయా,
ఆ రోజు అబ్రహామును ఆశీర్వాదపు నిధిగా మార్చినటువంటి దేవుడు ఈరోజు అదే పిలుపుకు లోబడి, ఆయనకు లోబడి, ఆయన సన్నిధానంలో నిల్చున్నటువంటి నీకు నాకు కూడా అదే ఒక వాగ్దానాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. ఈరోజు నిన్ను నేను ఏం చేస్తున్నాను? ఆశీర్వాదపు నిధిగా మారుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నిజంగా మనం నమ్ముచున్నామా దాన్ని? ఈరోజు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు అంటే మనము వినేటప్పుడు బాగా వింటాం. వినే తర్వాత అయ్యో ఎలాగ ఆశీర్వదిస్తాడు, నాకు ఇప్పుడు తినే అన్నం కూడా లేదు, గ్యాస్ కూడా లేదు, బియ్యం కూడా లేదు అని ఈ విధంగా మన మనసులో ఆలోచన చేస్తాం. దేవుడైతే ఇప్పుడు చెప్తాడు మనకు వాక్యం ద్వారా, ఇది మొదలుకొని నేను ఆశీర్వదిస్తానంటే మన మనసులో వినేటప్పుడు అయ్యో దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పేసి మనం నమ్ముతాము. ఇంకొంతసేపు అయిన తర్వాత మన పరిస్థితులను చూసి, మన జీవితాన్ని చూసి, మన కుటుంబ పరిస్థితిని చూసి మనం అనుకుంటాము అయ్యో తినడానికి నాకు ఏమీ లేదు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో ఇక్కడ చూడండి, యేసు ప్రభువారు దోణిలో వెళ్తున్నాడు. ఆ పడవలో వెళ్తుంటే అక్కడ ఏమవుతుందంటే మనిషి ఒక పెద్ద తుఫాను అక్కడ వస్తుంది. ఆ తుఫాను వచ్చినప్పుడు చూడండి, దోణిలో ఎవరున్నారు? పడవలో ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. శిష్యులు ఎవరు? సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు వాళ్ళు. ఎవరు వాళ్ళు? శిష్యులు సముద్రం గురించి బాగా తెలిసినటువంటి వ్యక్తులు. ఎందుకు తెలుసా? పడవ నడిపే వాళ్ళు, చేపలు పట్టే వాళ్ళు. అలాంటి తుఫానులు చాలా చూసింటారు. అలాంటి సముద్రంలో వస్తున్నటువంటి అలల్ని చాలాసార్లు చూసి ఉంటారు. అయితే యేసు ప్రభువారు అక్కడ ఉన్నట్టు సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ తుఫానును చూసిన వెంటనే చాలా భయపడిపోతున్నారు. చాలా భయపడి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా భయపడిపోయి వాళ్ళు చూడండి చాలా మంచిగా ఈత వచ్చేటువంటి వారు, చాలా మంచిగా సముద్రం గురించి, ఆ వాతావరణం గురించి తెలిసినటువంటి వ్యక్తులు. ఎందుకంటే చేపలు పట్టే వాళ్ళు ఎక్కడ ఉంటారు? సముద్రంలోనే ఉంటారు. సముద్రం అంటే వాళ్ళు చాలా భయం ఉండదు. పడిపోయినా కూడా ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డు వరకు వాళ్ళు ఏం చేస్తారు? ఈదుకుంటూ కానంటే వచ్చేస్తారు. అయితే ఎప్పుడైతే వాళ్ళ జీవితంలో తుఫాన్ అనేది వచ్చిందో దాన్ని తన కన్నుల ద్వారా చూశారో, చూసినటువంటి సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారు ఏమై ఉన్నారో దాన్ని ఏం చేశారు? మర్చిపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఏమై ఉన్నారో దాన్ని వాళ్ళు మర్చిపోయి ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్తున్నారు. యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి అక్కడ 38వ వచనంలో రాయబడి చూడండి, 37వ వచనం, 8వ వచనం. నాలుగో అధ్యాయము మార్కు రాసిన సువార్త 37వ వచనము, 38వ వచనం. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీదికి అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. చాలు. ఇప్పుడు చూడండి, ఆ తుఫాను వచ్చినప్పుడు యేసు ప్రభువారు ఏం చేసినాడంటే కింద పాటను ఆయన ఏం చేశాడంటే ఆయన నిద్రపోతున్నాడు, అంటే విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే ఇక్కడ చూడండి, అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు చూడండి, చదవండి. వారాయనను లేపి, బోధకుడా మేము నశించుచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. మీరు చూడండి, ఆ తుఫాన్ ఎప్పుడైతే చూశారో చూసినటువంటి వారు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి, పనుకొని ఉన్నటువంటి యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మేమేమవుతున్నాము? చనిపోతున్నాము, అయితే నీకు చింత లేదా అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూడండి, ఎప్పుడూ సముద్రంలో ఉండేవారు ఎవరు? శిష్యులు, చేపలు పట్టేవారు. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ ముత్తాతలు అందరిది కూడా అదే పనే. అంటే
పుట్టినప్పటి నుండి సముద్రం గురించి బాగా తెలుసు. అనేక తుఫానులు వాళ్ళు చూస్తుంటారు, అనేక సార్లు సముద్రంలోని వెళ్ళి ఉంటారు. అయితే ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఆ తుఫాను వచ్చినప్పుడు వారు ఏమై ఉన్నారో దాన్ని ఏం చేస్తారంట, మర్చిపోయారు. మర్చిపోయి ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము చనిపోతున్నాము, అయ్యా మేము నశించిపోతున్నాము, అయ్యా నీకు చింత లేకుండా నీవు బాగా నిద్రపోతున్నావు కదా అంటున్నారు. అప్పుడు ఆయన అంటున్నాడు చూడండి, అందుకు ఆయన లేచి గాలిని గదిరించి 40 వచనం, అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకనూ నమ్మలేకున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆ గాలిని గదిరించినప్పుడు నిశ్శబ్దమైన తర్వాత ఆయన అంటున్నాడు తన శిష్యులతో, ఎందుకు మీరు భయపడుతున్నారు, ఇంతకు మీరు నమ్మకం లేనటువంటి వారుగా ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి ఆయన అంటున్నాడు, ఎందుకు మీరు భయపడుతున్నారు, ఇంకను మీరు నమ్ముచుట్లేదా, ఇంకా మీరు ఏం చేయట్లేదు, నమ్ముతలేరు కదా అని వారితో చెప్పాను. మళ్ళీ చదవండి 41 వచనము. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరు, ఇంకొక వాక్యంలో అయితే ఈ విధంగా రాయబడింది, ఎప్పుడైతే వారు యేసు ప్రభు వారు వాళ్ళతో ఆ మాట పలికిన తర్వాత ఇంకను మీరు నమ్మట్లేదా అనిన తర్వాత ఇంకొక వాక్యంలో ఇంకొక సువార్త భాగంలో ఈ విధంగా రాయబడింది. ఏం రాయబడింది తెలుసా? అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసులారా ఇంకను మీరు నమ్మట్లేదా అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి యేసు ప్రభు వారు శిష్యులందరికీ కూడా ఒక అధికారాన్ని ఇచ్చాడు. ఏం అధికారం తెలుసా? శిష్యులకు మాత్రమే కాదు, మనందరికీ కూడా ఒక అధికారం ఇచ్చాడు. ఏం అధికారం తెలుసా? ఏం అధికారం ఇచ్చాడు? యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది. ఏం రాయబడింది? ఎవరెవరు యేసునందు విశ్వసించారో వారందరికీ కూడా దేవుడు ఏం చేశాడంట, దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చును. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు వారు దేవుని యొక్క కుమారుడు, దేవుని కుమారుడు అయినటువంటి యేసు ప్రభు వారు గాలిని గర్జించినప్పుడు, తుఫానుని ఆపివేసినప్పుడు, దేవుని బిడ్డగా ఉన్నటువంటి నీవు గదిరిస్తే, నీవు గాలితో మాట్లాడితే, నీ సమస్యలతో మాట్లాడితే అది కూడా ఏమవుతుందంట, ఆగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం మాట్లాడితే ఆగుతుందండి, మనం మాట్లాడితే ఆగుతుందా? మనం మాట్లాడితే ఆగుతుందా? ఎందుకు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకిచ్చినటువంటి అధికారాన్ని మనం ఏం చేయట్లేదంటే నమ్మట్లేదు. హల్లెలూయా. దేవుడు మనకిచ్చినటువంటి అధికారాన్ని మనం ఏం చేయట్లేదు, నమ్మట్లేదు. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే తన శిష్యుల్ని ఇద్దరిగా జత చేసి ఏమంటున్నాడు, మీరు వెళ్ళండి, లోకపు నలుమూలలో మీరు వెళ్ళి నాకు సువార్త చాటించండి అన్నాడు. నేను చేసిన కార్యాల కంటే ఎక్కువగా మీరు చేస్తారు, ఆ ఒక అధికారాన్ని నేను మీకు ఇచ్చానన్నాడు. అయితే శిష్యులు కావచ్చు, మనం కావచ్చు, మనం ఏం చేయట్లేదు తెలుసా? దేవుడిచ్చినటువంటి అధికారాన్ని, దేవుడిచ్చినటువంటి ఒక అధికారాన్ని మనం ఏం చేయట్లేదంటే నమ్ముతలేము. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి వాన కానీ మంచు కానీ ఒక భూలోకం మీద పడకూడదని ప్రార్థన చేస్తే అక్కడ ఏమైంది? పడిందా? ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరం పడలేదు. అదే యెహోషువ ప్రార్థన చేశాడు.
నాకు యుద్ధం రేపు కూడా నేను చేయడానికి నాకు కుదరదు ప్రభువా, ఈరోజు నువ్వేం చేసి సూర్యచంద్రులను ఆపే అన్నాడు. ఆపేస్తే ఏమైంది తెలుసా? ఆపేశాడు. ఎవరైనా మనలాగా మనిషే, ఎలియా కూడా మనలాగా మనిషే. హల్లెలూయా. అదే ఎలీషా దగ్గరికి ఒక సైన్యం వస్తుంది. ఆయనతో మాట్లాడాలని సైన్యం వచ్చినప్పుడు, నిజంగా నేను దేవుని సేవకుడినైతే ఆకాశం నుండి అగ్ని వచ్చి వీళ్ళందరినీ కూడా చంపేయాలన్నప్పుడు ఆకాశం నుండి అగ్ని వచ్చి వాళ్ళని ఏం చేసింది? భస్మం చేసేసింది. హల్లెలూయా. ఇది మనకు చెప్తున్నప్పుడు మనకి ఆలోచన, అయ్యో ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతివంతుడు, మేము పాపం చేసిన వారు, అందుకే మేము చెప్పిన మాట జరగదు అంట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు ఏదైతే మనకి అధికారాన్ని ఇచ్చాడో ఆ అధికారాన్ని మనం ఏం చేయట్లేదంటే, మొట్టమొదటిగా మనం దాన్ని ఉపయోగిస్తలేము, దాన్ని నమ్మట్లేదు. మనం ఎప్పుడైతే నమ్మకం లేకుండా మనం ఒకవేళ చెప్పినట్లయితే అదేం జరిగిందంట? కాదు. అందుకొరకే మార్తా మరియకి ఒక మాట చెప్తాడు దేవుడు, ఒకవేళ నీవు నమ్మినట్లయితే ఏం చేస్తాడంట? ఏం చూస్తారంట? దేవుని మహిమను చూస్తాడు అన్నాడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి అధికారాన్ని నీవు నమ్మాలి. మొట్టమొదట నీవు ఎప్పుడైతే దేవుడిచ్చినటువంటి అధికారాన్ని నీవు నమ్ముతావో, దేవుడిచ్చినటువంటి ఆ ఒక అధికారాన్ని నీవు ఎప్పుడైతే నమ్ముతావో, అప్పుడు కూడా ఏమవుతుందంట? మన జీవితంలో మనం చేసే ప్రతి ఒక్క కార్యాలలో దేవుడు ఏం చేస్తాడంట? మనకు జయాన్ని ఇస్తాడు. చూడండి, పేతురు 3 సార్లు యేసుప్రభు ఎవరో తెలియదని వెళ్ళిపోయాడు. 3 సార్లు యేసుప్రభు ఎవరు అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు భయపడి. అయితే దేవుడు ఆయనకి ఏదైతే అధికారాన్ని ఇచ్చాడో అధికారాన్ని తెలుసుకున్న తర్వాత ఆ దేవాలయం దగ్గరికి వచ్చి ఆయన గట్టిగా చెప్తున్నాడు, అధికారంతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, నేనైతే నీకు ఇవ్వడానికి నా దగ్గర వెండి బంగారం అంటూ లేదు, అయితే నేను ఏదైతే కలిగి ఉన్నానో ఆ అధికారంతో, ఆ నామంతో నేనేం చేస్తున్నాను? యేసు ప్రభు నజరేయుడైన యేసు నామములో లేచి నడువు అన్నాడు. హల్లెలూయా. లేచి నడువు అనే మాటతో ఆ కుంటివాడు ఏం చేశాడంట? లేచి నడిచాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అధికారాన్ని, దేవుడిచ్చినటువంటి అధికారాన్ని పేతురు యోహాను నమ్మారు కాబట్టి ఆ అధికారాన్ని నమ్మినటువంటి వారు అధికారంతో సెలవిస్తున్నారు, నజరేయుడైన యేసు నామములో మీరు లేచి నడవండి అని. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి అధికారాన్ని మనం ఏం చేయాలంట? సంపూర్ణంగా నమ్మాలి. ఆ అధికారాన్ని నమ్మినట్లయితే మన జీవితంలో మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో, ఎలాగైతే జీవించాలనుకుంటున్నామో దాన్ని మనం ఏం చేయొచ్చు? నమ్మికము ద్వారా, విశ్వాసము ద్వారా మనము జయించవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే ఇక్కడ శిష్యులకి ఆయన అన్నాడు, ఇంకా ఎంతకాలం నేను మీ దగ్గర ఉండాలి? ఇంకను మీరు నమ్మట్లేదా? విశ్వాసం లేదా అంటున్నాడు ఇక్కడ. ప్రియమైన దేవుని సంగమా, మన జీవితంలో మనం ఏది చేయాలన్నా కూడా మొట్టమొదటిగా మనకేముండాలంటే, నేను దేవుని కుమారుడును, నేను దేవుని యొక్క బిడ్డను. దేవుడు ఏదైతే కలిగి ఉన్నాడో, ఏదైతే ఆయన శక్తి ఉన్నదో, ఏదైతే ఆయన జీవితంలో పొంది ఉన్నాడో అవన్నీ కూడా సమస్తము నాకు ఆయన ఇచ్చి ఉన్నాడు అనే ఒక విషయాన్ని మనం ఏం చేయాలంట? విశ్వసించేవారుగా ఉండాలి, నమ్మేవారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు ఎప్పుడైతే దేవుని ఇచ్చినటువంటి అధికారాన్ని నమ్ముతావో, ఎప్పుడైతే ఆయన ఇచ్చినటువంటి అధికారాన్ని నువ్వు విశ్వసిస్తావో, అప్పుడు నీ జీవితంలో నువ్వేదైతే పలుకుతావో, నువ్వేదైతే యేసుప్రభు నామంలో నువ్వు ప్రకటిస్తావో అవన్నిటిని కూడా దేవుడు నెరవేర్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. అది చిన్నది పెద్దది అది ఇది అని కాదు, సమస్తము నీవు దేవుని యందు నమ్మకం ఒకవేళ ఉంచినట్లయితే సమస్తము నీకు చేయుటకు సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే ప్రియమైన దేవుని బిడ్డలారా, శిష్యులతో ఆయన అన్నాడు, ఏమన్నాడు? ఇంకను మీరు నమ్మట్లేరా?
హల్లెలూయా. 40వ వచనంలో అంటున్నాడు, మీరు ఇంకను నమ్మకము, ఏమన్నాడు చదవండి 40వ వచనము. మీరు అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకను నమ్మలేక ఉన్నారా? మీరు ఇంకను నమ్మలేకున్నారా? వాళ్ళు నమ్మలేదు యేసు ప్రభువాన్ని, సరిగా నమ్మలేదు, సరిగా విశ్వసించలేదు. అనేక కార్యాలను చూసినప్పటికీ కూడా, అనేక అద్భుతాలు శిష్యులకు గ్రహించినప్పటికీ కూడా ఆ తుఫాను వచ్చిన వెంటనే ఆ తుఫాను చూసి అయ్యో మేము పడిపోతామేమో, చనిపోతామేమో, మేము నశించిపోతున్నామేమో అని భయపడుతూ ఏం చేస్తున్నారంటే విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు. అందుకు దేవుడు అంటున్నాడు, అల్ప విశ్వాసులారా, నేను ఇంకను ఎన్ని రోజులు మీ జతలో ఉండాలి? నమ్మువానికి సమస్తము సాధ్యమని నేనే చెప్పాను కదా. ఆ మాటను మీరు ఎందుకు నమ్మట్లేదు? ఆ గురుడి వారిద్దరూ కూడా దేవుని సన్నిధానంలో వచ్చి ఇదే మాటను ఆయన ప్రకటిస్తున్నాడు. ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా అంటే వారిద్దరు కూడా అన్నారు ఒకటే మాట, ప్రభువా మేము నమ్ముచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నమ్మినట్లయితే సమస్తము సాధ్యంగా చేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలి? నమ్మేవారుగా ఉండాలి. హల్లెలూయా. నీవు నమ్మినట్లయితే నీ స్థితిగతులు ఎలాగన్నా ఉన్ని, నీ ఇంటి పరిస్థితులు ఎలాగన్నా ఉన్ని, నీవు నమ్ము, ఈ సంవత్సరంలో దేవుడు నాకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. నీవు నమ్ము, దేవుడు నాకున్నటువంటి అప్పులను, నాకున్నటువంటి రోగమును, నా కుటుంబంలో ఉన్నటువంటి బాధలన్నిటినీ కూడా ఆయన తీసివేస్తాడని నీవు బలంగా నమ్మినట్లయితే, నీవు విశ్వసించినట్లయితే, ఇదే సంవత్సరం దేవుడు ఏం చేస్తాడంట? మనల్ని అన్నిటిలో నుండి విడుదల చేసేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. మన వాక్యం వినేసి అయ్యో మేము నమ్ముతాము, అయితే నా పరిస్థితి ఇలాగుంది కదా. హల్లెలూయా. మన మనసులో ఏం చేస్తామంట? అలాగా ఆలోచన చేస్తాం. వాక్యం వినే వరకు అయ్యో నేను నమ్ముతానని చెప్పేసి మన హృదయంలో అనుకుంటాము. వాక్యం అయిన తర్వాత మనం మరలా ఏం చేస్తామంటే మన మనసులో మన పరిస్థితులను చూసేసి అయ్యో ఇది కాదు, దేవుడు చేయడానికి సాధ్యమే లేదు అని మరలా దేవునికి ఏం చేస్తాము? అవిశ్వాసంతో పలుకుతాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవునికి వాక్యం తెలుస్తుంది, నీవు నమ్మినట్లయితే నమ్మువానికి సమస్యము సాధ్యమే. అది ఎలాంటి పరిస్థితి అయినా కానీ, ఎలాంటి రోగమైనా కానీ, ఎలాంటి సమస్యలైనా కానీ నువ్వేం చేయాలంట? యేసు ప్రభువారిని నమ్మి ఆయన ఇచ్చినటువంటి అధికారాన్ని నీ నోటి ద్వారా నీవు పలికినట్లయితే, యేసు ప్రభువారి నోటి ద్వారా పలికినట్లయితే, నజరేయుడైన యేసు నామములో నాకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ క్షణం నుండి వెళ్ళిపోవాలని నువ్వు ప్రార్థన చేసినట్లయితే నమ్మి దేవుడు అన్నిటినీ కూడా బాగా చేసేవాడుగా ఉన్నాడు. అందుకొరకే ప్రేమైన దేవుని సంగమా, దేవుని యొక్క సన్నిధానంలో దేవుని నమ్ముదాం. దేవుని నమ్మడం అంటే కేవలం ఆదివారము ఆరాధనకు వచ్చి పాటలు పాడి స్తుతి ఆరాధన చేసి వెళ్ళడం కాదు. విశ్వాసము కలిగి జీవించడం యొక్క లోకము. హల్లెలూయా. విశ్వాసముతో ముందుకు అడుగు వేయడం, విశ్వాసముతో మన జీవిత యాత్రను కొనసాగించడం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను? పాముల పైనను చేలుల పైనను మీరేం చేయండి? నడవాలి అంటున్నాడు. తోళ్ళగల మధ్యದಲ್ಲಿ ನಾನು నిమ్మన్న కలుసుతేనే అంటాడు. అంటే తోడేళ్ళు అంటే మనల్ని చంపేవారు, మనల్ని నరికేవారు చాలామంది ఉన్నారు. అయితే నువ్వేం చెయ్యి? విశ్వాసంతో ముందుకు సాగు. దేవుడు అన్నాడు, ఇగో యుగ సమాప్తి వరకు నేను నీకు సహాయకుడిగా ఉంటాను. హల్లెలూయా. అయితే మనల్ని మనం పరీక్ష చేసుకున్నాం. మన విశ్వాసము ఎట్టి విశ్వాసంగా ఉంది. శిష్యులు యొక్క లోకరీతిలో ఉన్నటువంటి తుఫానును, ఆ ఒక గాలిని చూసినప్పుడు భయపడిపోయారు. అదేవిధంగా మనము కూడా భయపడుతున్నాం అనేక సార్లు. అయితే దేవుడైతే తెలియజేస్తున్నాడు, ఇంకను మీరు నన్ను నమ్మట్లేదా? ఇంకను మీరు అల్ప విశ్వాసులుగానే ఉంటున్నారా? ఇంకను మీరు విశ్వాసం లేకుండా ఉంటున్నారా అని చెప్పేసి దేవుని యొక్క మాట తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక మీదటైనా దేవుని యొక్క మాటను మనం నమ్ముదాం. దేవుడు మనకిచ్చినటువంటి అధికారాన్ని మనం నమ్ముదాం. దేవుడు అన్నాడు, నా నామంలో మీరు ఏది అడిగినా నేను ఇస్తానన్నాడు. ఆ విశ్వాసాన్ని మనం ఏం చేద్దామంటే మన జీవితంలో మనం వాడదాం. ప్రభువా, నీ యొక్క వాక్యానుసారంగా నీ నామంలో ఏది అడిగినా మాకు ఇస్తానని నువ్వు సెలవిచ్చావు. నాకున్నటువంటి పరిస్థితి ఇది, నా జీవితంలో ఉన్నటువంటి బాధలు ఇవి,
నా కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇవి, ఇగో నీ నామంలో నేను ప్రార్థన చేస్తున్నాను విశ్వాసంతో, నువ్వు తొలగించని నువ్వు ఒకవేళ నమ్మినట్లయితే అన్ని కార్యాలని మనుషులకు ఒకవేళ అసాధ్యమే, దేవునికి సమస్తము సాధ్యమే. అందుకొరకు మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, మా జీవితంలో యేసయ్య ఉన్నటువంటి నా తండ్రి అవిశ్వాసాన్ని, నమ్మకం లేనటువంటి నా తండ్రి కార్యాలని, విశ్వాసము లేనటువంటి కార్యాలని మా నుండి సంపూర్ణంగా దూరం చేయి అయ్యా నా తండ్రి. ఇగో అల్ప విశ్వాసులారా అని నా తండ్రి నీ యొక్క శిష్యులకు నీవు పలికిన ప్రకారంగా మేము కూడా అల్ప విశ్వాసమే అయ్యా. నీవిచ్చినటువంటి అధికారాన్ని, నీవిచ్చినటువంటి నా తండ్రి నీ నామాన్ని నా తండ్రి మేము అధికారాన్ని ఉపయోగించుకోకుండా అయ్యా దాంట్లో విశ్వాసం పెట్టుకోకుండా నా తండ్రి యొక్క లోకంలో మేము జీవిస్తున్నాం. అట్టి జీవితాన్ని నా తండ్రి సంపూర్ణంగా మేము మార్చుకోవడానికి సహాయం చేయండి. మా యొక్క విశ్వాస యాత్రను నా తండ్రి విశ్వాసంతోనే నా తండ్రి ముందుకు సాగడానికి సహాయం చేయండి అయ్యా. నా తండ్రి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని పలికినటువంటి దేవా, గుడ్డివారు నా తండ్రి ప్రభువా నీవు చేయగలవని మేము నమ్ముచున్నామన్నారు నా తండ్రి. వారు విశ్వాసం చెప్పిన వాళ్ళకు స్వస్థతను కలిగించారు. మేము కూడా నా తండ్రి ఇక మీదట నీవిచ్చిన అధికారంలో విశ్వాసంలో నా తండ్రి ముందుకు సాగడానికి మీరు సహాయం చేయండి. వాక్యాన్ని వినని బిడ్డలందరినీ విశేషంగా మీరు ఆశీర్వదించి బలపరిచిన ఆయన నీవే ఘనత మహిమ ప్రభావం పొందుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామములో నా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఒక పాట పాడుకుందాం.